ఉచితంగా మనకు వచ్చే నీళ్లు ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చే నీళ్లని ఆంధ్రాకి తరలి తీసుకుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని 203 టీఎంసీ 8 టీఎంసీ పర్ డే లిఫ్ట్ పథకం అవన్నీ చేసుకుంటే కేసీఆర్ గారు ఆయన ముందు కలిసిండు, తర్వాత కలిసిండు, ఏ ఒప్పందం జరిగిందో కానీ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే 8 టీఎంసీ ఎంత అంటే మీకు ఒక లెక్కకి మనం కోదాడలో ఉన్నాం, లెఫ్ట్ కెనాల్ ఇక్కడి నుంచే పారుతుంది. లెఫ్ట్ కెనాల్ పూర్తి సామర్థ్యంతో పారినప్పుడు 11,000 టీఎంసీ 11,000 క్యూసెక్లు అంటే ఒక టీఎంసీ. అంటే మనం చూస్తున్న లెఫ్ట్ కెనాల్కి 8 రెట్లు ఆంధ్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా కృష్ణా నదీ జలాలు తరలిస్తుంటే నోరు మెదపని పెద్ద మనిషి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఈ లెఫ్ట్ కెనాల్కి 8 రెట్లు అంటే మొత్తం కృష్ణా నదినే మళ్లించి తీసుకుపోయినట్టు అయిపోయింది. మరి ఇక్కడ 8 టీఎంసీ మనకు ఉచితంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చే నీళ్లు తీసుకుపోతూ నోరు మెదపని పెద్ద మనిషి ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడేమో 8 టీఎంసీ తీసుకుపోతుంటే నోరు తెలుగులేదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ప్రతిపాదించింది 8 టీఎంసీ అటు తీసుకుపోతున్నారు. 2 టీఎంసీల కోసం 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు క్యాపిటల్ కాస్ట్, సంవత్సరానికి 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్. 8 టీఎంసీలు ఉచితంగా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు వదులుకొని 2 టీఎంసీ లిఫ్ట్ ద్వారా 1,00,000 crores క్యాపిటల్ కాస్ట్, 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్. దీని కూడా పడ్డాడు. ఈరోజు ఏం పరిస్థితి అంటే ఇరిగేషన్ మంత్రిగా నేను మనం చేస్తున్నా, అసలు ఇంత దౌర్భాగ్యత పరిస్థితి, ఇంత దరిద్రపు ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి స్వతంత్ర భారతదేశంలో మరొకటి లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా 1,00,000 కోట్లతో మీరు ప్రాజెక్ట్ కడితే ఆ బ్యారేజ్లు కూలిపోతున్నాయి. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఆ బ్యారేజ్ కూలిపోయింది. అది పాక్షికంగా కూలిపోయింది, మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి రిపోర్ట్లో ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు కూలిపోయింది మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉంది, సుందిర్ల బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అక్టోబర్ 21వ తారీఖున బ్యారేజ్ కూలిపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడిందా? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి.